పక్షాన, ఆ జేఏసీలో ఉండే 32 ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల పక్షాన, మోడల్ స్కూల్ జేఏసీ పక్షాన పోటీలో ఉన్న విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తూ, ఈ పక్కన ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ గారు చెప్పిన పేరు వైరం హరికిరణ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి. గాదే నరసింహరావు, పిఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు. మత్స్యశంకర్, ఎస్టీయూ ప్రెసిడెంట్. పిఆర్టీయూ తెలంగాణ శ్రీధర్, జైత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. మీకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అన్న ఒక్క 2 నిమిషాలు అన్నది 2 సారు సదానందం గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి, నాకు ఆత్మీయ మిత్రుడు. ఈయన పేరున నమస్కారాలు. విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు గత 6 సంవత్సరములుగా ఈ ప్రాంత సిట్టింగ్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న కూర రఘోత్తమ్ రెడ్డి గారు వారి పని విధానాన్ని, వారి వ్యక్తిత్వాన్ని, మాకు ఆయన గతంలో పనిచేసే సంఘానికి విభిన్న వ్యతిరేక భావం ఉన్నప్పటికీ వ్యక్తిని చూసి అభ్యర్థిని గమనించి వ్యవస్థకు ఎవరైతే అవసరం పడుతుందో అలాంటి వ్యవస్థలో ఈ విద్యారంగంలో రఘోత్తమ్ రెడ్డి వాళ్ళు ఉంటే బాగుంటుందని ఆలోచించి రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకే వీరిని అభ్యర్థిగా ప్రకటించాం. ఖచ్చితంగా ఎన్నికల్లో వీరు గెలవబోతున్నారు. ఉపాధ్యాయులు అంటే ఇంతకుముందు అన్న చెప్పారు 5,000, 10,000, 15,000 అమ్ముడు ఒకటి కాదు. తప్పకుండా నువ్వు అక్కడో ఇక్కడో కొట్టుకొని వస్తే తీసుకుంటారు, తప్పేం లేదు. మేము కూడా కోరుతున్నాం, తీసుకొనివ్వండి. డబ్బులు ఇవ్వలేనివ్వండి, సమాజం కొరకు పనిచేసి వ్యవస్థ కొరకు పనిచేసే వారికి అవకాశం కల్పించండి. ఏ కోణంలో అయినా ఏ అన్నగారు మాట్లాడగలిగితే అన్ని సమస్యలపైన మాట్లాడే వ్యక్తి, ఒకే కోణంలో పరిశీలించే వ్యక్తి కాదు. కాబట్టి వారు ఈరోజున్న అన్ని సమస్యల పట్ల ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలు ఏవైనా వారు పరిష్కరించే దిశలో వారు ముందుకెళ్తున్నారు. ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరూ కూడా గమనిస్తున్నారు. గమనించి మీరంతా అన్నగారు ఇంతకుముందు చెప్పిన చాలా అంశాల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అభ్యర్థిని గెలవాలని దాదాపుగా ఖరారైపోయినారు, మనసులో ఖరారైపోయి ఓటు వేయడానికి లోపలికి వెళ్తున్నప్పుడు మనస్సాక్షితో ఓటు వేయడానికి అందరూ కూడా రఘోత్తమ్ రెడ్డి గారికి ఓటు వేయడానికి కంకణబద్ధులైనారు. వారు గెలుపులో మేము కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని శాసనం మరొక మార్పు పంపిస్తే శాసన మండలి వ్యవస్థ గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా రఘోత్తమ్ రెడ్డి ఉంటారని వారికి ప్రతి ఒక్కరు కూడా అధ్యాపకులు ఉపాధ్యాయులు వారిని ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటుని వారిని గెలిపించాలని కోరుతూ ముగిస్తుంది. ఇటువంటివి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు అనేక రకాల వృత్తులు, అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకు ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థను ఇచ్చినాం అంటే, ఉపాధ్యాయులు మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులను సమాజానికి పనికొచ్చే పౌరుల్లాగా, ఆ ఇంటికి పనికొచ్చే వ్యక్తుల్లాగా తీర్చిదిద్దుతారు. సామాజిక స్పృహను కలిగి ఉంటారు. సమాజంలో అవసరమైనప్పుడు ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను ప్రతిఘటించి హక్కుల కోసం పోరాడేటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు అని చెప్పి అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భాన్ని మీకు ముందుగా తెలియజేస్తూ, ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికలు ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలంటే ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల మాదిరిగానే జరిగినాయి. ఉపాధ్యాయ సంఘ నాయకుల మధ్య, ఉపాధ్యాయ సంఘాల మధ్య, ఉద్యమ చరిత్ర గల ఉపాధ్యాయుల మధ్య ఎన్నికలు జరిగేటువంటివి. కానీ సమాజం మారిపోయింది, డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది, మనసుల మధ్య సంబంధాలు తగ్గిపోయినాయి, కేవలము డబ్బు బంధాలు మాత్రమే మిగిలిపోయినటువంటి ఈ నేపథ్యంలో దీనికి రాజకీయంగా సులువుగా మా టీచర్ ఎన్నికల్లో 20,000 ఓట్లే ఉంటాయి, ఒక 10,000 ఓటర్లను మభ్యపెట్టి కొనుగోలు చేసి శాసన మండలికి రావచ్చని, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే ₹1,00,00,000 ఖర్చు అవుతుందని, సులభంగా ఒక మెట్టు ఎక్కచ్చని రాజకీయంగా కార్పొరేట్ శక్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, పారిశ్రామిక సంబంధించిన వ్యక్తులు కావచ్చు,
ఇతరత్ర వ్యక్తులందరూ మన ఉపాధ్యాయ శాసన మండలి వ్యవస్థలోకి వచ్చి ఇవాళ నాతో పాటు పోటీ పడుతూ ఉన్నారు. దీన్ని దయచేసి మేధావి వర్గంగా ఉన్న మా ఉపాధ్యాయ మిత్రులు గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయుడిగా పాఠశాల గురించి తెలిసినవాడు, పాఠశాలలో చదివేటువంటి పేద పిల్లల గురించి తెలిసినవాడు, కళాశాలల గురించి తెలిసినవాడు, కళాశాలలో ఉండే అధ్యాపకుల సమస్యల గురించి తెలిసినవాడు, కేజీబీలు కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, అనేక రకాల విద్యా వ్యవస్థల గురించి, గురుకుల పాఠశాలల గురించి, అనేక రకాల విద్యా వ్యవస్థల గురించి అవగాహన వ్యక్తులు పోటీ చేస్తే ఆ సమస్యలు తెలిసిన వ్యక్తిగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి మా బడి తెలియదు, బడిలో పేద పిల్లవాడి గురించి సామాజిక స్పృహ ఉండదు, బడిలో ఉండే ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల గురించి కూడా కనీస అవగాహన లేదు. కానీ వాళ్ళు ఇవాళ పోటీకి వచ్చి మేము ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాము అంటే బాధపడన్నా, సిగ్గుపడన్నా, తలను గోడకేసి బాదుకోవన్న అర్థమైంది. అధికారిక అభ్యర్థి ఎవరైనా అనుకోవాలి. ఏ అధికార అభ్యర్థి లేదన్నా, సంఘాలన్నీ అమ్ముడువైన సంఘాలు. ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను, లోపల ఏ కల్మషం ఉండదు నాకు. ఓపెన్ అంతా ఎవరు పైసలు ఇస్తే వాళ్లకు మా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఎట్లా తయారైపోయారంటే, నేను పిఆర్టీ సంఘంలో 30 ఏళ్ళు పనిచేసిన, పిఆర్టీ సంఘం 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నా, నేను టికెట్లు ఇవ్వాలి. కానీ మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి పైసలు అవసరం ఉండి ఒక చెడ్డ ఆలోచన చేసి మహేందర్ రెడ్డికి టికెట్ అమ్ముకొని ఇవాళ పైసలతోటి ఆయన నల్గొండ నియోజకవర్గంలో పోటీలో ఉన్నాడు. నేను శాసన మండలి సిట్టింగ్ సభ్యుడిని, 3 స్థానాల్లో ఆల్రెడీ మా పిఆర్టీ సంఘం 2 చోట్ల ఓడిపోయింది. నల్గొండలో ఓడిపోయింది. పెద్ద సంఘం అంటే ఓడిపోతే పెద్ద సంఘం అవుతుందా? నల్గొండలో ఓడిపోయింది పిఆర్టీ పెద్ద సంఘం అవుతుందా? హైదరాబాద్ ఎన్నికలు ఓడిపోయింది పెద్ద సంఘం అవుతుందా? 2 ప్లాట్లు పిఆర్టీ సంఘానికి సంబంధించిన 2 ప్లాట్లు అమ్ముకుంటే పెద్ద సంఘం అవుతుందా? 2 మాసాల నుంచి పిఆర్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడే లేడు, అధ్యక్షుడు లేని సంఘం పెద్ద సంఘం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఏ రకంగా పిఆర్టీ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటాం? ఏ రకమైన ఆలోచనతో ఆ సంఘం ముందుకు పోతున్నది? ఆ జిల్లా నాయకులు ఇప్పటికి కూడా మా జిల్లాలకు సంబంధించిన 13 జిల్లాలకు సంబంధించిన మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంత గౌరవప్రదంగా పనిచేస్తారంటే సంఘానికి అంత గౌరవప్రదంగా పనిచేస్తారు. విద్యా రంగాన్ని సేవ చేస్తా అంటే, బడి విషయంలో సేవ చేస్తా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. చెప్పడానికి అనడానికైనా కొంత సిగ్గుపడాలి. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఉపాధ్యాయులుగా ఉండి ఉద్యమంలో పాల్గొని 36 ఏళ్ళు విద్యారంగాన్ని సేవ చేసి మేము ప్రభుత్వాన్ని ప్రతిఘటించి, ప్రభుత్వాన్ని ఒప్పించి అనేక రకాల సమస్యలు సాధించుకున్నాం. ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి, సాధించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏమీ తలా తోక మొండెని తెలవనుడు వచ్చి నేను సమస్యలు పరిష్కరిస్తా అంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాను. వ్యవస్థ నెలకొల్పినటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చినాకు ఉపాధ్యాయ శాసన మండలి అన్నప్పుడు, ఉపాధ్యాయ శాసన మండలిలో ఉండేటువంటి వ్యవస్థలో ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ మా పేరు మీద రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, పారిశ్రామికంగా పనిచేసేవాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు ఉంటే ఏ వ్యవస్థకు లాభం అవుతుంది? ఒక్కసారి మా ఉపాధ్యాయులు ఆలోచించాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలను నేను కోరుతా ఉన్నా, వినమ్రతతోటి ప్రార్థిస్తూ ఉన్నా. ఉపాధ్యాయుల విలువ పెరిగేటట్టుగా, అధ్యాపకుల విలువ పెరిగేటట్టుగా, మన పాఠశాల కళాశాల సమస్యలు పరిష్కరించే విధంగా గౌరవంగా మన ఉపాధ్యాయ శాస్త్ర మండలి వ్యవస్థకు వన్నె తెచ్చే విధంగా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా. సామాజిక స్పృహ కలిగి ఉండాలి. నేనైతే ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా అనేక రకాల సమస్యలు అప్పటి ముఖ్యమంత్రిని సైతం ఒప్పించి 7.5% పిఆర్సీ ఫిట్మెంట్ ఇస్తే 30% పిఆర్సీని ఇప్పించుట్లో కృతకృత్యులమైనాం. అదేవిధంగా 58 ఏళ్ల వయసును 61 సంవత్సరాలకు పెంచిపించినాం. గురుకుల పాఠశాలలో ఉండే కాంట్రాక్ట్ లెక్చరర్లకు 10 నెలల జీతం ఉంటే 12 నెలల జీతం ఇప్పించినాం. కేజీబీలో పనిచేసే సోదరిమణులకు 10 నెలల జీతం ఉంటే 12 నెలల జీతం ఇప్పించినాం. అనేక రకాలుగా సమస్యలన్నింటినీ 317లో అపరిష్కృతంగా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఉన్నాం. 11-12 జీవోల ద్వారా ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు కల్పించినాం. పండితులకు తెలుగు, హిందీ, గ్రేడ్ 2 పండితులకు అందరికీ స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులుగా, పీటీలందరినీ పీడీలుగా ప్రమోట్ చేయగలిగినాం. ఇట్లా అనేక రకాల సమస్యల మీద అవగాహన వ్యక్తిగా
మనం సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం మా ఉపాధ్యాయులు కనుక అందరికీ తెలుసు. ఇన్ని రోజుల చరిత్రలో ప్రభుత్వ బడికి విద్యుత్ కరెంటు బిల్ ఎవరు కట్టాలి? గవర్నమెంట్ బడికి గవర్నమెంట్ కట్టాలి. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఇస్తే ఇప్పటికీ మా స్కూల్లో కరెంటు బిల్ కట్టమంటారు. నాకు అవగాహన ఉంది కాబట్టి, హెడ్ మాస్టర్గా పనిచేసిన కాబట్టి నేను ప్రభుత్వాన్ని చాలాసార్లు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చి విజ్ఞాపన చేసి సభలో 50 సార్లు మాట్లాడితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా ఉచిత కరెంట్ ఇప్పించేటట్టు చేసినాం. ఇవాళ అన్ని పాఠశాలలకు 0 బిల్లు వచ్చినాయి. పాత బకాయిలు కూడా కట్టవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి నాకు పోటీగా ఎవరు అనిపిస్తలేరు. ఓపెన్గా చెప్తున్నా, కరెక్ట్గా చెప్తున్నా. ఖచ్చితంగా నేనైతే ఆ ధీమాతో పోతున్నా. మా అన్నల సహకారంతో ఖచ్చితంగా నేను ఉపాధ్యాయ శాసన మండలిగా మళ్ళీ ఎన్నికైతున్నటువంటి భావం ఉన్నది నాకు. దాంతో ముందుకు పోతున్నా. ఖచ్చితంగా గెలవబోతున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. మా ఉపాధ్యాయ మిత్రులకు మరొక మారు మీ ద్వారా సూచన ఉదయపూర్వక నమస్కారాలు చెప్పి తెలియజేస్తున్నా. ఒక ఉపాధ్యాయుని గౌరవించుకుందాం. ఉపాధ్యాయ చరిత్ర గల మిత్రుడిని ప్రోత్సహించినట్టయితే మన వ్యవస్థ లాభపడుతుంది. రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి సలహాను మనం ప్రోత్సహించినట్టయితుంది. మనంగా ఆలోచించుదాం. మనంగా ఆలోచించి విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే విషయంలో నేను ముఖ్యమంత్రికే చెప్పినా అన్న, మీరు పథకాలు పెడుతున్నారు, ఉచిత పథకాలు ఇస్తున్నారు, వాటితోటి సమాజ మార్పు జరగది. ఇప్పుడు 27% మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఇంకా ఎదుగుతలేరు. 70 ఏళ్ళ దేశంలో, 70 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఆ పిల్లలు నా బడిలో ఉన్నారు. మీరు బడి యొక్క మౌలిక వసతులు కల్పించండి, విద్యా వ్యవస్థను పటిష్టపరచండి, బడిలో కళాశాలలో ఉండే అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి. మా ఉపాధ్యాయుడు అనుకుంటే ఒక 10 సంవత్సరాల్లో మీరు అనుకున్న బంగారు తెలంగాణ మేము తయారు చేస్తాం. మా వృత్తికి పునరంకితం అవుతాం, కంకణబద్ధులమై పనిచేస్తాం. ఒక 10 సంవత్సరాల్లో మీరు అనుకున్న బంగారు తెలంగాణ మా ద్వారా నిర్మాణం అవుతుంది. అసలు బంగారు తెలంగాణ నిర్మాతలు టీచర్లు అని నేను 2 ముఖ్యమంత్రుల ముందు చెప్పిన. మీ పథకాలతోటి ఇంకా 77 ఏళ్ళ నుంచి ఉచితాలు ఇస్తూనే ఉన్నారు. వాటితోటి సమాజంలో మార్పు రాలే, సామాజిక చైతన్యం రాలే, వాళ్ళు రాజకీయంగా ఎదగలే, సాంఘికంగా ఎదగలే. ఆ కుటుంబాలు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఎదగాలంటే మా బడిలో ఉన్న పిల్లలు ఆ కుటుంబాలకు పనికొచ్చే పౌరులుగా తయారు కావాలి, ఆ కుటుంబాల చరిత్రను తిరిగి రాయాలి అనేటువంటి సామాజిక న్యాయం అంటున్నారన్న ఈ మధ్యన పోటీలో ఉన్న ప్రతి ఒక్కడు. ఏం సామాజిక న్యాయం అన్న? నాకు ఒక్క కొడుకు డాక్టరేట్, ఒక ఎస్సీ అమ్మాయిని తీసుకుని వచ్చి బ్రహ్మాండాన్ని పెళ్లి చేసినాడు. సామాజిక న్యాయం పాటించినట్ట, ముచ్చట చెప్పిన వాళ్ళు పాటించినట్ల, ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు పాటించినట్ట. ఆచరణలో చూపించాలి కానీ అనవసరంగా అర్చన ఎందుకు చెప్పు? ఆచరణలో ఉండాలి ఏదైనా కానీ. ఆచరించి చూపించిన వ్యక్తిని నేను సామాజిక న్యాయం పాటించినట్ట, నేను సామాజిక న్యాయం పాటిస్తాము, సామాజిక న్యాయం లేని వ్యక్తులు గెలుస్తున్నానని మాట్లాడుతున్న వ్యక్తులు పాటించినట్ట సామాజిక న్యాయం. బొమ్మ కనబడ్డా నేను పాదాలకు నమస్కరిస్తాను. నా మిత్రులు ఏమన్నారంటే, నీ ఇంట్లో పెద్ద ఫోటో పెట్టుకున్నావు అంబేద్కర్ది, అందుకే మీ ఇంటికి కూడా ఎస్సీ అమ్మాయి వచ్చిందన్నారు. ప్రామిస్ చెప్తున్నాడు. ఎక్కడ కనబడ్డా నమస్కరిస్తాను. నా ఇంట్లో మెయిన్ డోర్ తెరవగానే పెద్ద అంబేద్కర్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో పెట్టుకుని నీకు అట్లా జరిగిందేమో అన్నారు. నా అదృష్టంగా మా బంగారు తల్లి 90 దేవత ఇవ్వాలి ఆ అమ్మాయి. నేను అదృష్టంగా భావించిన కానీ ఇంకా వేరే రకంగా భావించలేను. కానీ వీళ్ళు చరిత్రను వక్రీకరించి ఏదో డబ్బు ప్రలోభాలకు లోనై అనేక వక్రబుద్ధులతోటి వక్ర మార్గాన డబ్బు సంపాదించి ఆలోచించేటువంటి మనుషుల మధ్యన నేను ఇమ్మడలేకపోయినా. ఏకంగా అభ్యర్థిని ప్రకటించగానే నేను సంఘభవనం నుంచి బయటకు వచ్చిన, బాధపడుకుంటూ వచ్చినా, ఏడ్చుకుంటూ వచ్చిన. దాన్ని ఏమని చెప్తున్నారు వీళ్ళు? సారే ఒప్పుకొని బయట వేయండు, ఇప్పుడేమో మళ్ళీ పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. ఎంత ఘోరమైన, కొంత అర్థమని ఉండాలి కదా. సిట్టింగ్ ఎమ్మెల్సీ టికెట్ రాదని అనుకుంటాడా ఎవరన్నా? ఒక్కసారి ఆలోచించండి. 3 ఎమ్మెల్సీలు ఉన్న సంఘంలో నేను ఒక్క ఎమ్మెల్సీని మిగిలి ఉన్నా. 3 ఏళ్ళ నుంచి నేను ప్రాతినిధ్యం చేస్తున్నా సంఘం పక్షాన సమస్యల విషయంలో. నన్ను కాదని మా రాష్ట్ర అధ్యక్షుడు వేరే అభ్యర్థి టికెట్ ఇచ్చి మళ్ళీ దానికి వక్ర భాషను చెప్తూ అననే ఒక రఘుత్వంలోనే ఒప్పుకొని పోయిండు. ఎంత ఘోరమైన మాట ఒకసారి ఆలోచించండి. ఎటుపోతున్నాయండి విలువలు పెంచాల్సింది ఉపాధ్యాయులు. ఈ సమాజానికి దిశను నిర్దేశించింది ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయ సంఘాల నేతలుగా ఉండి తప్పు చేస్తే చరిత్ర క్షమిస్తుందా వాళ్ళని ఒకసారి ఆలోచించండి. ఇలా వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు. ప్రజలు వాళ్ళని అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తారా? వాళ్ళ అభ్యర్థిత్వానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీరే బయట పెడుతున్నారు రోజుకొకటి. మీ ఛానల్ ద్వారానే వస్తున్నది. 15 కోట్లకు టికెట్ అమ్ముకున్నాడని, నిన్న 2 ప్లాట్లు అమ్మినట్టు కాగితాలతో సహా బయటకు వచ్చినాయి, సాక్ష్యాలతో సహా బయటకు వచ్చినాయి.
అటువంటి సంఘాన్ని ఆదరిస్తారా, అభిమానిస్తారా, అటువంటి అభ్యర్థిని గెలిపిస్తారా? ఎవరైనా సరే కదా. నియమ నిబద్ధత ఉండాలి, వృత్తి పట్ల గౌరవం ఉండాలి, పేదల పట్ల కొంత కన్సర్న్ ఉండాలి, పేద పిల్లలు బడిలో ఉన్న పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఈ పేద పిల్లలు సమాజానికి పనికొచ్చే పౌరులుగా ఎట్లా తయారవుతారో ఆలోచించాలి, విద్యా వ్యవస్థ ఎట్లుండాలని ఆలోచించాలి, విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కరిస్తుందని ఆలోచన విధానం ఉండాలి. అవి ఏవీ లేవు. మేము శాసన మండలిలో పోటీ చేస్తున్నాం, మమ్మల్ని గెలిపియండి. ఇది సాధ్యమైన విషయమని ఒకసారి ఆలోచించండి. ఇంకా తక్కువ రోజులు మిగిలిపోయినాయి. ఈ వారం రోజుల్లో మీరు కూడా మంచి, నేనేదో గొప్పని, ధీరుణ్ణి, భీముణ్ణి, నేనేదో నాతోటి అన్నీ అయితే అబ్రకదబ్ర యంత్రం నా దగ్గర లేరు. నా స్థాయికి, నా శక్తికి మించి నేను పనిచేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా మా ఉపాధ్యాయ సోదరులు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా బడి పట్ల, బడిలో ఉండే పేద పిల్లల పట్ల, బడిలో పనిచేసే ఉపాధ్యాయుల పట్ల, కళాశాల పట్ల, కళాశాలలో పనిచేసే అధ్యాపకుల పట్ల, అది మోడల్ స్కూల్ కావచ్చు, కేజీబీ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇంటర్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు, అన్ని రకాల ఉపాధ్యాయ సమస్యల పట్ల తప్పకుండా స్పందిస్తా. వాళ్ళ సమస్యల విషయంలో మీలో ఒక్కడిగా ఉండి మీతో కలిసి మీ కష్ట సుఖాల పాలు పంచుకుంటున్నానని ప్రమాణం చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై టీచర్, జై టీచర్.